వెన్నెముక దెబ్బతిన్నాక ఎన్ని రోజుల్లో స్టెమ్ సెల్స్ చేయాలి? చాలామంది పేషెంట్లు ఈ క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతున్నారు. వెన్నెముక దెబ్బతిన్నాక అతుక్కునే ప్రయత్నం చేసేటప్పుడు అది ఒక టైపు ఫైబ్రోసిస్ అనేది డెవలప్ అయింది. అంటే నార్మల్ టిష్యూ లాగా కాకుండా స్కార్ టిష్యూ లాగా ఫార్మ్ అవుతుంది అనమాట. ఇది ఎంత పాత ఇంజురీ అయితే అంత మీకు ఫైబ్రోస్ టిష్యూ అనేది ఏర్పడుతుంది. సో ఎంత పాతదైతే అంత పని పెరుగుద్ది మాకు, అంతే తప్ప చేయడానికి సర్టన్ టైమింగు పీరియడ్ అనేది ఏం లేదు. కాకపోతే యూనివర్సల్ రూల్ ఏంటి? ఎంత అర్లీగా చేసుకుంటే అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఎందుకంటే నరాలు కూడా ఒక స్థాయి దాటినాక అతుక్కోవడానికి చాలా కష్టపడాల్సి వస్తాయి. సో తొందరగా చేసుకోవడం అనేదే ఇక్కడ మేము చేసే అడ్వైజ్, కానీ లేదు ఇంత లేట్ ఎందుకు చేశారు అనే మాట ఏమీ లేదు. స్టెమ్ సెల్ ఖచ్చితంగా వెన్నెముకకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ప్లస్ లైఫ్ మళ్ళీ నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది. హోప్ దిస్ యూస్ఫుల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.